పిసిఓడినా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి కాజెస్ తెలుసుకుంటే, మెకానిజం కాజెస్ మనం తెలుసుకుంటే ఎలా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ రివర్స్ చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. వితౌట్ డిలే ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై పీపీటీ అబౌట్ పిసిఓడి అండి. One minute. స్లైడ్స్ కనిపిస్తున్నాయా సార్? క్లియర్ కనిపిస్తుంది. ఓకే అండి, మనం ఈరోజు టాపిక్ వచ్చేసి పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే దానిలోనే ఉంది మనకి ఓవరీలో ఎక్కువ సిస్ట్లు. పాలిసిస్టిక్, పాలి అంటే ఎక్కువ అనే మీనింగ్, ఎక్కువ సిస్ట్లు ఉండడం అనేది డిసీజ్ ఇది. దాన్ని సిండ్రోమ్ అని కూడా అంటాము. అంటే సిండ్రోమ్ అంటే ఎక్కువ సిమ్టమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ కాంబినేషన్ లో ఉంటే దట్ ఈస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. డిసీజ్ అంటే సింగిల్ ఓవరీ ప్రాబ్లం, ఓవరీలోనే మాత్రమే ప్రాబ్లం ఉంటే దట్ ఈస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. సో మనం అనుకునేంత సింపుల్ కాదు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని పేరు వినగానే మనం ఇది ఓవరీకి సంబంధించి మాత్రమే, గైనకాలజిస్ట్ మాత్రమే ఇది అంటే చేస్తారు అన్న ఉద్దేశంతో ఉంటది. బట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఓవరీస్, ఇట్ ఇన్వాల్వ్ ఎంటైర్ బాడీ అండి. అంటే మన బ్రెయిన్ నుంచి మన ఓవరీ వరకు చాలా ఆర్గాన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. మెటబాలిజం ఇన్వాల్వ్ అవుతుంది, మనకి బాడీ మెటబాలిజం కంప్లీట్ గా డిఫరెంట్ అవుతుంది, హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి, వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది, ఎవ్రీ ఆర్గాన్ తెలియకుండానే ఎఫెక్ట్స్ అవుతాయి. లాంగ్ రన్ లో కూడా చాలా రిస్క్ ఎక్కువ ఉంది పిసిఓడి పిసిఓఎస్ వల్ల. వన్ మినిట్, ఒక నిమిషం అండి. స్లైడ్ చేంజ్ అవ్వట్లేదు. 1 minute. Okay, Andy, what is PCOD? PCOD, it is a polycystic ovarian syndrome. It's commonly hormonal disorder affecting women, particularly reproductive age group. Adolescent girl నుంచి reproductive age group వరకు, అంటే 15 to almost 40-45 years వరకు ఉమెన్ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటారు. దీనికి మెయిన్ గా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి. ఆండ్రోజన్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్, ఫిమేల్స్ లో మేల్ హార్మోన్స్ అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, ఎక్సెస్ ఆండ్రోజన్ హార్మోన్స్ అండ్ ఆఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిస్ట్ ఇన్ ద ఓవరీస్. సో ఈ మెయిన్ 3 ఫీచర్స్ మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో ఉంటాయి. వాట్ ఈస్ బర్డెన్ అంటే ఎంత ప్రాబ్లం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో గ్లోబల్లీ మనం ప్రివలెన్స్ చూసుకుంటే 10 to 13% ఉందండి. అంటే ప్రతి 100 మందిలో ప్రజెంట్ 10 నుంచి 13 మంది దీంతో సఫర్ అవుతున్నారు, పర్టికులర్ గా యంగ్ గర్ల్స్. సో మన ఇండియాలో చూసుకుంటే డిఫరెంట్ స్టడీస్ డిఫరెంట్ గా చూపిస్తున్నాయి, 3.7 to 22. బట్ రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో 4 నుంచి 5 ఈ రిస్క్ తో ఉన్నారు. అంటే వాళ్ళకి పర్టికులర్ గా ఐడెంటిఫై అవ్వలేదు పిసిఓడి, బట్ పిసిఓడికి ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి, సఫర్ అవుతున్నారు. అంటే ఆటిజం కావచ్చు, అబ్నార్మల్ హెయిర్ కావచ్చు, అబ్డామెన్ ఎక్కువ ఉండడం, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి యంగ్ ఉమెన్ సఫర్ అవుతున్నారు. అంటే రిస్క్ లో ఉన్నారు. నెక్స్ట్ అది కన్వర్టెడ్ ఇంటూ మేబీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ ప్రివలెన్స్ ఇంత వేరీగా చూపిస్తుంది అంటే పర్టికులర్ గా ఇది సిమ్టమ్స్ డిపెండింగ్ అపాన్ డయాగ్నోసిస్ ఉంటారు. కొంతమంది మాత్రమే స్కానింగ్ కి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా అని ఇగ్నోర్ చేస్తారు. కాబట్టి మనకు ప్రివలెన్స్ తక్కువ ఉంది. బట్ రిస్క్ లో ఉన్న వాళ్ళు అయితే ప్రతి 10 మందిలో 4 నుంచి 5 మంది ఉన్నారు రిస్క్ లో. పర్టికులర్ గా ఎఫెక్ట్ అయ్యే గ్రూప్ అంటే 15 to 30 years అండి.
అంటే యంగ్ గర్ల్స్ మెనార్కే స్టార్ట్ అవుతుంది 12 to 13 ఇయర్స్ మధ్యలోనే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో స్టార్ట్ అయిన వెంటనే ప్రాబ్లమ్స్, జస్ట్ వాళ్ళు మెచ్యూర్ అవుతారు అవగానే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తోటి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో గర్ల్స్ అనేది. మీకు మన ఏమంటారు ఉమెన్ లో మీకు ఉల్ట్రస్ ఎలా ఉంది, గర్భసంచి అంటాం కదా, అది ఎలా ఉందో మీకు తెలిస్తే, ఓవరీస్ ఎలా ఉన్నాయో తెలిస్తే, అబ్నార్మల్ ఓవరీస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా వస్తుంది. మన గర్భసంచి ఉమెన్ కి గర్భసంచి వచ్చేసి ఒకటి ఉంటుంది, పక్కన ఫెలోపిన్ ట్యూబ్స్ 2 ఉంటాయి. ఇవి ఓవరీస్, ఎల్లో కలర్ ఉన్నాయి ఓవరీస్ అండి, ఇవి ఫెలోపిన్ ట్యూబ్స్. ఇది యుట్రస్, సెర్విక్స్, వెజైనా, ఇవన్నీ మన ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు, ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో పార్ట్స్ ఇవి. అయితే మనము మెయిన్ చెప్పుకోవాల్సింది వచ్చేసి ఓవరీస్ అండి. ఇది చేంజ్ కాలేదు, స్లైడ్ చేంజ్ కాలేదు. చేంజ్ అవ్వలేదా? సారీ, ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఓకే, చేంజ్. ఇది మన ఉమెన్ రిప్రొడక్టివ్ ఆర్గన్ యూట్రస్ అండి. దీనిలో పార్ట్స్ వచ్చేసి ఇది యూట్రస్, సెర్విక్స్, వెజైనా. ఇక్కడ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉన్నాయి కదా, ఇవి 2 ఉంటాయి బోత్ సైడ్స్. అండ్ ఇది ఓవరీ, అంటే మనకి ఓవం రిలీజ్ అయ్యేది ఈ ఓవరీస్ నుంచే. ఈ ఓవం అనేది ఎలా రిలీజ్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి అనేది. ఓవులేషన్ మీకు ఇప్పుడు ఒక ఐడియా వస్తుంది. మనకి ఏంటంటే ఒక ఉమెన్ పుట్టగానే ఓవరీలో మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఆల్రెడీ ఫాలికల్స్ రెడీ ఉంటాయండి. కాకపోతే అవన్నీ ఇమ్మెచ్యూర్ గా, అంటే రెడీ అయి ఉండవు, మిలియన్స్ తయారై ఉంటాయి అంతే, అవి మెచ్యూర్ అవ్వవు, పెద్దగా అవ్వవు. బట్ ఎప్పుడైతే మెనార్కే స్టార్ట్ అయిందో, అంటే ఉమెన్ కి 12 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయిందో, అప్పుడు ఏంటంటే ప్రతి నెల ఆ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ నుంచి కొన్ని ఎగ్స్ మనకి ఫాలికల్స్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రైమరీ ఫాలికల్ ఉంది, ఇవన్నీ ఓవరీలో జరిగే ప్రాసెస్. దాని నుంచి గ్రోయింగ్ ఫాలికల్ ఉంటుంది, డెవలపింగ్ ఫాలికల్ అవుతుంది, మెచ్యూర్ ఫాలికల్ అవుతుంది. దాని నుంచి ఒకటే మెచ్యూర్ ఫాలికల్ పెద్ద సైజ్ పెరిగి దానిలో నుంచి ఓవం అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఓవులేషన్ అంటాం. అంటే ఓవులేషన్ అనేది ఉమెన్ కి పీరియడ్స్ వచ్చిన 14 డేస్ తర్వాత, 14 డేస్ నుంచి 28 డేస్ మధ్యలో జరుగుతుంది ఓవులేషన్. ఎప్పుడైతే ఈ ఓవం రిలీజ్ అయిందో, ఈ ఓవం స్పెమ్ తో కలిస్తే ఫెర్టిలైజేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్పెమ్ తో కలవలేకపోయిందో 24 to 48 అవర్స్. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ గా ఉంది. ఆర్ మహాలక్ష్మి అనే పేరుతో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ఆర్ మహాలక్ష్మి. ఓకే ఓకే, క్యారీ ఆన్. మనకి మెచ్యూర్ ఫాలికల్ నుంచి ఓవం రిలీజ్ అవుతుంది. ఈ ఓవం స్పెమ్ తో కలవనట్టయితే అది మనకి నెక్స్ట్ ఇంకో 14 డేస్ తర్వాత మనకి పీరియడ్స్ అనేవి, బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే షెడ్ అయిపోతుంది, బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది అది మొత్తము. సో అది మనము మెన్స్ట్రువేషన్ అంటాం. ఎవ్రీ 28 డేస్ లేడీస్ కి మెన్స్ట్రువేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది నార్మల్ ప్రాసెస్. బట్ పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ లో ఏం జరుగుతుంది అని అంటే, మనకి మామూలుగా ప్రతి నెల నేనేం చెప్పాను, కొన్ని ఫాలికల్స్ గ్రోయింగ్ స్టార్ట్ అయ్యి దానిలోంచి ఒకటి మాత్రమే డామినెంట్ ఫాలికల్స్ ఓవం గా రెడీ అవుతుందని చెప్పాను. బట్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ లో ఏమవుతుంది అంటే ఒక్కటే డామినెంట్ ఫాలికల్ ఉండదండి, ఒక 5, 6, 10 ఫాలికల్స్ డామినెంట్ ఫాలికల్స్ వస్తాయి. అవి సేమ్ రేంజ్ లో గ్రో అవుతాయి. గ్రో అయ్యి అవి ఏమైనా పెద్దగా అవుతాయి అంటే అబ్రప్ట్ గా కొంచెం గ్రో అయ్యాక, కొంచెం సైజ్ వచ్చాక ఆగిపోతాయి. అప్పుడు ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏదైనా కూడా పెద్ద సైజ్ పెరిగితేనే ఆ ఫాలికల్ అనేది పగిలిపోయి ఓవం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి మెచ్యూర్ అవ్వట్లేదు కాబట్టి ఎలా ఉన్నాయి అలానే ఉండిపోతుంది, అది పగలడం కానీ దానిలోంచి ఓవం అనేది రిలీజ్ అవ్వడం కానీ జరగదు. అది జరగడం వల్ల ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎక్కువ సైజ్, మీడియం సైజ్ పెరిగిపోయి అలా ఆగిపోతాయి. ఆ ఫాలికల్స్ మనకి సిస్ట్ లాగా మనకి స్కానింగ్ లో కనపడతాయి. చూసారు కదా ఇక్కడ, ఇక్కడ ఒకటే ఫాలికల్ రెడీ అవ్వకుంటూ వచ్చింది. రైట్ సైడ్ చూస్తే మీకు చాలా సిస్ట్లు మీడియం సైజ్ లో ఉండిపోయినాయి. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఓవం అనేది రిలీజ్ అవ్వదు. ఓవం రిలీజ్ అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదు. మనకు ఓవమే రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఓవము స్పెమ్ తో కలవకపోతే బ్లీడింగ్ అవుతుంది అన్న ఛాన్స్ లేదు, కాబట్టి బ్లీడింగ్ కూడా అవ్వదు. అట్లా మనకి ఎనోవులేటరీ సైకిల్స్ అంటాము. బ్లీడింగ్ కొంతమందికి అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమందికి అసలే బ్లీడింగ్ కూడా అవ్వదు. 2 months కి ఒకసారి, 3 months కి ఒకసారి మనకి మెన్స్ట్రుయేషన్ అనేది వస్తుంటది. సో దీంట్లో మాత్రము ఓన్లీ ఓవం కాదండి, మనం బ్రెయిన్ నుంచి మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్ వరకు అన్నిటి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మెయిన్ గా చెప్పాలంటే బ్రెయిన్ అండి. అంటే మన ఫాలికల్స్ రెడీ అవ్వాలన్నా, ఆ ఫాలికల్స్ పెద్దగా పెరిగి దానిలో నుంచి ఓవం రిలీజ్ అవ్వాలన్నా మనకి బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంది. బ్రెయిన్ లో మనకి హైపోథలామస్ అనే ఆర్గాన్ ఉంటది.
దానిలో నుంచి రిలీజ్ అయ్యే గొనడోట్రోపిన్స్ కావచ్చు, పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటది, దానిలోంచి రిలీజ్ అయ్యే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ కరెక్ట్ గా టైంలో రిలీజ్ అయితే మనకు ఒక మంచి ఫాలికల్ రెడీ అయ్యి అది పెద్ద సైజ్ అయ్యి దాంట్లో నుంచి ఓవం రెడీ అవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే కరెక్ట్ టైంలో రెడీ అంటే రిలీజ్ అవ్వవో మనకి ఇంబ్యాలెన్స్ అనేది దెబ్బతిని ఫాలికల్స్ అనేవి ఇమ్మెచ్యూర్ గానే ఓవంలో ఉండిపోతాయి. దాని వల్లనే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే అంటే ఒక ప్రాసెస్ లాగా ఓవం రిలీజ్ అవ్వడము, ఒక ప్రెగ్నెన్సీ రాకపోతే అది స్ట్రెడ్ అయిపోవడం ఇలా జరిగితే హార్మోన్స్ ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో, ఓవం రిలీజ్ అవ్వలేదో, హార్మోన్స్ అన్ని వాటి బ్యాలెన్స్ తప్పి ఇంబ్యాలెన్స్ గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాల్సిన దాని పరిస్థితుల్లో ఉండవు. దీని వల్లనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎరేజ్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పిసిఓడి? పిసిఓడి చెప్పాను కదా, సింగిల్ ఓవం కాజ్ కాదండి, ఓవరీస్ కాజ్ కాదు, డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్. నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంతకుముందు నా డయాబెటీస్ ప్రోగ్రామ్ విన్న వాళ్ళకైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక ఐడియా ఉంటది, బట్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే మనము బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఏదన్నా బాడీలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి యాంటీబాడీస్, రక్షణగా యాంటీబాడీస్ అనేవి రిలీజ్ చేస్తాయి. అవి ఫారెన్ పార్టికల్స్ తోటి రియాక్షన్ అయినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంటుంది. దాని వల్లనే కాకుండా మనం బయట నుంచి ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్ కావచ్చు, మన ఫుడ్ ద్వారా తీసుకున్న డిఫరెంట్ కెమికల్స్ కావచ్చు, దాని వల్ల కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతుంది. అలా ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు హార్మోన్స్ వాటి పనితీరు అనేది దెబ్బతింటుంది, ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి పేరెంట్స్ కి పిసిఓడి ఉన్నప్పుడు కామన్ గా ఆ జెనెటిక్స్ వల్ల పిల్లలకు కూడా పిసిఓడి వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా టెస్టోస్టిరాన్ అంటే మేల్ హార్మోన్స్ ఒకళ్ళ మదర్ లో ఎక్కువ ఉంటే పిల్లల్లో కూడా మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ లో పుట్టిన పిల్లలకు కూడా పిసిఓడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ రిలేషన్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. అంటే మనం తినే ఫుడ్ కావచ్చు, మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, మనం ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో, ఎంత యాక్టివిటీగా ఉన్నామో, మన మైండ్ ఎంత స్ట్రెస్ లేకుండా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కరెక్ట్ గా లేకపోతే మనకి ఆటోమేటిక్ గా పిసిఓడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ గా మనం చెప్పుకోవాల్సింది వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. రూట్ కాజ్ డయాబెటీస్ కావచ్చు, పిసిఓడి కావచ్చు, డిఫరెంట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం, వాటి అన్నిటికీ మొదలయ్యేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోనే అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏంటి అంటే ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్? ఇంతకుముందు ఎప్పుడు వినలేదు అని మనం అనుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే మనం తినే డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, మనం తినే డిఫరెంట్ ప్యూర్ గా మనం కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తింటున్నాం. అంటే షుగరే తింటున్నాము, షుగర్ నే డిఫరెంట్ ఫార్మ్స్ లో తింటున్నాం అంతే. చిప్స్ లాగా, పిజ్జా, బర్గర్ లాగా, రైస్ లాగా ఇట్లా తింటున్నాం. అది ప్యూర్ మన పంచదార టీలో వేసుకున్న షుగర్ ఎట్లాంటిదో ఇది కూడా అలాగే, జస్ట్ ఫామ్ అనేది చేంజ్ అయింది అంతే. అది ఒకటి. మనం తిన్న ఫుడ్ క్యాలరీస్ ఎక్కువ తింటున్నాము, దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ అయిపోయింది. మనం టీవీ, మొబైల్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సిట్టింగ్ లోనే ఎక్కువసేపు ఉంటున్నాం. జాబ్స్ కూడా సిట్టింగ్ లోనే ఉండడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ మన క్యాలరీస్ అనేవి యూటిలైజ్ అవ్వట్లేదు. ఈ క్యాలరీస్ ఏంటంటే డైరెక్ట్ గా స్టోరేజ్ కి వెళ్ళిపోతున్నాయి, ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది, అలా జరుగుతుంది. దీనివల్ల ఏమైతుంది అంటే మన బాడీ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బాడీలో డిఫరెంట్ మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. ప్రతి సెల్ ఎనర్జీ కావాలి, బట్ బాడీ ఎప్పుడు ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటది అంటే మనం ఏదైనా పని చేస్తేనే దాని అవసరమైనంత మాత్రమే ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. బట్ మనం ఏం చేస్తాం, మార్నింగ్ లేవగానే టీ తాగుతాం, అప్పుడు ఆల్రెడీ దాని నుంచి క్యాలరీస్ వస్తాయి, షుగర్ వస్తుంది, అది సెల్లోకి వెళ్ళి యూటిలైజ్ చేసుకుంటది. వెంటనే మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ స్నాక్స్ తీసుకుంటాం, మళ్ళీ లంచ్, ఇలా ఎక్కువ వెంటనే ఎక్కువ సార్లు తీసుకున్నప్పుడు మనకి ఫుడ్ ఏమంటారు స్టమక్ లో మనకి ఫుడ్ అనేది డైజెషన్ అయ్యి మనకి అక్కడ షుగర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంటెస్టైన్ లో రిలీజ్ అవ్వగానే ఆ షుగర్ ఎప్పుడైనా కూడా బాడీ ఏం చేస్తుంది అంటే రిలీజ్ అయిన షుగర్ ని వెంటనే బ్లడ్ లో ఉండకుండా చేస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు బ్లడ్ లో షుగర్ ఉంటే ప్రాబ్లం కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలని చూస్తుంది. అది రిమూవ్ అవ్వాలి అంటే దానికి ఇన్సులిన్ కావాలి. ఆ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ఆర్గాన్ లో బీటా సెల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. అవి ఉంటేనే మన ప్రతి కణం అనేది షుగర్ ని యూటిలైజ్ చేసుకోగలదు. అంటే కీ లాగా, అంటే మనం మన సెల్ అనేది ఒక అది ఏమంటారు ఒక రూమ్ అనుకుంటే దానికి కీ, రూమ్ లాక్ కి కీ వచ్చేసి ఇన్సులిన్ అండి. ఆ ఇన్సులిన్ అనే కీ ఓపెన్ అయితేనే మన షుగర్ అనేది మన సెల్ లోకి వెళ్తుంది. కాకపోతే
మనం వర్క్ చేస్తేనే, యూటిలైజ్ అయితేనే, రియాక్షన్ జరిగితేనే సెల్ అనేది గ్లూకోజ్ తీసుకుంటుంది. కానీ మనం వెంటనే తినడం వల్ల అవసరానికి మించి షుగర్ బ్లడ్ లోకి ఉంటుంది. కణం తీసుకోవట్లేదు, సెల్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవట్లేదు. పర్టికులర్ గా మన షుగర్ ని మజిల్స్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటాయి. బట్ ఈ మధ్య కాలంలో మనం మజిల్స్ ని యూటిలైజ్ చేయడమే మానేసాం. మనం ఎక్సర్సైజే లేదు కాబట్టి మజిల్స్ అనేవి ఎక్కువ యాక్టివిటీ లేదు, మజిల్స్ ఎక్కువ షుగర్ ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, షుగర్ ని బ్లడ్ లోంచి సెల్స్ లోకి పంపించాలని చూస్తుంది, బట్ సెల్ తీసుకోదు. ఆ షుగర్ ని మళ్ళీ లివర్ లోకో లేకపోతే డిఫరెంట్ ఆర్గాన్స్ లోకి ఫ్యాట్ లోకి పంపించి ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా అయ్యే ప్రాసెస్ లో ఈ షుగర్ ని బ్లడ్ లోంచి తీసివేయడానికి ఇన్సులిన్ కష్టపడి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంటది. ఏం చేస్తుంది మన బాడీ, బ్లడ్ లో షుగర్ రిలీజ్ అవ్వగానే ప్యాంక్రియాస్ కి పంపిస్తుంది సిగ్నల్, ప్యాంక్రియాస్ ప్లీజ్ రిలీజ్ ఇన్సులిన్ అనగానే ప్యాంక్రియాస్ మనకి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుంది, ఈ గ్లూకోజ్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది, క్లియర్ అవ్వదు. అగైన్ సిగ్నల్ మళ్ళీ ప్యాంక్రియాస్ కి వెళ్తుంది, మళ్ళీ ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ సిక్రెషన్ చేస్తుంది. ఇలా సైకిల్ తిరగడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది పని చేయకుండా పోతుంది. ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అది వర్క్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఈ సైకిల్లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వస్తుంది. ఆ సెల్ ఆ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. ఇది వస్తుంది, ఊరికి కీ పెడుతుంది, ఓపెన్ చేస్తుంది, నాకు అవసరం లేదు షుగర్ అన్నా కూడా ఒప్పుకోవట్లేదు, నేను పట్టించుకొని నేను లాక్ ని ఓపెన్ చేయను అని అంటది. సో మనకి లాక్ ఓపెన్ కావదు, షుగర్ మనకి లోపలికి ఎంటర్ అవ్వదు. ఎంతసేపు ఆ షుగర్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది, ఇంకెక్కడికన్నా వెళ్తుంది తప్పితే యూటిలైజ్ అవ్వదు. సో దీని వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో చూడండి, మనకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, సెల్స్ ఇన్సులిన్ కి రెసిస్టెన్స్ గా ఉన్నాయి. సో దాన్ని మనకి షుగర్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది, షుగర్ కాస్త ఫ్యాట్ గా కన్వర్ట్ అయినప్పుడు సెల్స్ మళ్ళీ సిగ్నల్ ఏమెళ్తుంది, బ్లడ్ లో షుగర్ లేదు కాబట్టి మళ్ళీ ఆకలిస్తుంది, ఆకలిస్తే మళ్ళీ తింటాం, అది కూడా షుగర్సే ఎక్కువ తింటాం. ఆకలైనప్పుడు మనం మంచి హెల్దీ ఫుడ్ కంటే షుగర్ ఫుడ్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తింటాం. ఇది ఒక సైకిల్. ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయింది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది అంటే మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మొదలైపోతుంది. సో మనం చెప్పాం కదా, బ్రెయిన్ లో హార్మోన్స్ ఉంటాయి, ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్, అవి కూడా ఈ ఇన్సులిన్ వల్ల అవి కూడా చేంజ్ అయ్యి వాటి సిగ్నల్ మెకానిజం అనేది చేంజ్ అయిపోయి పని చేయకుండా అయిపోతున్నాయి. దానివల్ల కరెక్ట్ పద్ధతిలో మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వక ఓవులేషన్ అనేది జరగడం లేదు. చూడండి, పీసీఓడిలో ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చెప్పాను కదా, హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్. ఈ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మన ప్రతి ఉమెన్ బాడీలో మేల్ హార్మోన్స్ ఉంటాయి, ఫిమేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి కాన్సన్ట్రేషన్, మేల్ హార్మోన్స్ అనేవి తక్కువ. ఫిమేల్ హార్మోన్స్ వచ్చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మేల్ హార్మోన్ వచ్చేసి టెస్టోస్టిరాన్ అంటారు. బట్ ఈ ఇన్సులిన్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే సిగ్నల్ మెకానిజం దెబ్బతిని ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, అంటే టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అది హై టెస్టోస్టిరాన్ వల్ల ఓవులేషన్ అనేది జరగదు, అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్ పని చేయవు, సరిగ్గా రిలీజ్ అవ్వవు. దానివల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మేల్స్ లాగా హెయిర్ గ్రోత్ ఎక్కువ అవ్వడము, మేల్స్ లాగా బట్టతల రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము, బెల్లీ ఫ్యాట్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ మేల్ ప్యాటర్న్ సిమ్టమ్స్ అంటాం. యాక్ని కావచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్, ఇవన్నీ మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ ఎక్కువ అవ్వడం వల్ల జరుగుతున్నాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ గా ఏం జరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, దాని వల్ల మనకి ఓవులేషన్ అనేది సరిగ్గా జరగడం లేదు. సో మనకి ఈ పీసీఓడి సిమ్టమ్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. పీసీఓడి హెయిర్ లాస్ అవుతుంది, నేను చెప్పాను కదా, బట్టతల వచ్చే అవకాశం ఉంది అని. నెక్స్ట్ ఇర్సిటిజం, అంటే ఈ లోయర్ లిప్ మీద కానీ గడ్డం మీద కానీ చేతులు చెస్ట్ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది. లేడీస్ కి యాక్చువల్ గా హెయిర్ ఉండదు, బట్ ఈ ప్లేసెస్ లో హెయిర్ మీకు ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థము, పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫెర్టిలిటీ, అంటే మనకు ఓవులేషన్ కరెక్ట్ గా జరగట్లేదు, ఓమ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి పిల్లలు అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఓవర్ వెయిట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫుడ్ తింటుంటారు కాబట్టి ఓవర్ వెయిట్. అండ్ దెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండ్ దెన్ ఫ్యాటిగ్, మనకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, తిన్నెంబటే షుగర్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు వీక్నెస్ ఉంటుంది, ఎనర్జీ అనేది రాదు. హై టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల మనకి మేల్ ప్యాటర్న్ ఎక్కువైపోతుంది, యాక్ని అంటే చిన్న చిన్న పింపుల్స్ రావడము, హెయిర్ రావడము, స్కిన్ డ్రై అయిపోవడము, ఇవన్నీ మేల్ ప్యాటర్న్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి పీసీఓడి వల్ల. మనం పీసీఓడిని ఇగ్నోర్ చేస్తే ఏం జరుగుతుంది నేను చెప్పాను. ఇట్లా
మనకి ఓవులేషన్ అవ్వట్లేదు. ఓవులేషన్ అవ్వకపోవడం వల్లనే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి. దీనివల్ల మేల్ హార్మోన్స్ ఎక్కువైపోయి మేల్ ప్యాటర్న్ ఆఫ్ సింప్టమ్స్ వస్తున్నాయి. అంతవరకేనా? ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎక్కువ రోజులు ఇలా జరగడం వల్ల ఏమైనా జరుగుతుందా అనే మనకు డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ రోజులు మనకి ఈ పీసీఓడి మన బాడీలో మనం కవర్ చేసుకోలేదు, రివర్స్ చేసుకోలేదు అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ రూట్ కాజ్ అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మనకి డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ బాడీలో పెరుగుతున్నాయి. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ గానీ, హార్ట్ స్ట్రోక్ గానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు, రిస్క్ అనేది పెరుగుతుంది. దీని వల్లనే వస్తుందని చెప్పలేము. హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే పీసీఓడి వల్లనే హార్ట్ ప్రాబ్లం అని కాదు. బట్ మిగతా వాళ్ళతో పోలిస్తే పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే అనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే నెల నెల మనకి గర్భసంచి అనేది ఒక పొర బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే ప్రతి నెల మన బాడీ ఏం చేస్తుందంటే ఒక బేబీ పెరగడానికి అనుకూలంగా మన యూట్రస్ ని గర్భసంచిని రెడీ చేస్తుంది. బట్ బేబీ ఒకవేళ ఫెర్టిలైజేషన్ అయ్యి బేబీ తయారవ్వకపోతే ఆ లేయర్ వెంటనే స్ప్రెడ్ అవ్వాలి. బట్ ఈ ఓవం రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ లేయర్ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఆ స్ప్రెడ్ అవ్వకపోతే ఎప్పటికప్పుడు లేయర్ ఫామ్ అవుతుంటది. మళ్ళీ రిలీజ్ అవ్వదు కాబట్టి హైపర్ప్లేజియా, ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉన్న పొరలో చేంజెస్ వచ్చి హైపర్ప్లేజియా, ఆ సెల్స్ లో చేంజెస్ వస్తాయి. దాన్ని హైపర్ప్లేజియా అంటారు. సెల్స్ లో అబ్నార్మల్ సెల్స్. ఇది కాస్త ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా ఎక్కువ కాలము ఉంటే, గర్భసంచి ష్రెడ్డింగ్ అవ్వకపోతే, మెన్స్ట్రుయేషన్ లాగా బ్లీడింగ్ జరగకపోతే హైపర్ప్లేజియా అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది, యాంగ్జైటీ అవకాశం ఉంది, ఈటింగ్ డిజార్డర్స్ అంటే మన ఆ డిప్రెషన్ లో ఎక్కువ తినడము, దానివల్ల ఓవర్ వెయిట్, ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ వన్ టు వన్ లింక్డ్ అండి. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, హెల్దీ లైఫ్ లీడ్ చేయడం అనేది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. లైఫ్ లీడ్ చేస్తాము బట్ క్వాలిటీ లైఫ్ అనేది లీడ్ చేయలేము. బట్ హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో కాంప్లికేషన్స్ ఉన్నాయని టెన్షన్ పడక్కర్లేదు. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మనం ఈ పీసీఓడి అనేది రివర్స్ చేసుకోవచ్చు. సో అది ఎలా రివర్స్ చేసుకోవచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Is PCOD manageable? PCOD is highly manageable, especially with early intervention, lifestyle modification. ఈ రెండు మనం చేయగలిగితే అంటే ఎర్లీగా సైన్స్ గుర్తించి మన లైఫ్ స్టైల్ ని మాడిఫై చేసుకోగలిగితే మనము ఖచ్చితంగా రివర్స్ చేసుకోగలము. ఫ్యూచర్ లో వచ్చే రిస్క్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. మనము కావాలనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు. ఈ రివర్స్ చేసుకోవాలంటే బిఫోర్ దట్ మనము మన 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ 4 పిల్లర్స్ గనక మనం మెయింటైన్ చేయగలిగితే మనము పీసీఓడి రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన పీసీఓడిని రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఏంటా 4 పిల్లర్స్? ఫస్ట్ వచ్చేసి స్లీప్ అండి. అంటే స్లీప్ కరెక్ట్ గా ఉంటే, మన స్లీప్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే మనము వన్ ఆఫ్ ద పిల్లర్ అది మనం హెల్దీగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మన ఫుడ్ ఎందుకు అంటే మనము గ్లూకోజ్, కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ ఎక్కువ తింటున్నాము. అలా కాకుండా ఒక కస్టమైజ్డ్ మీల్ అంటే మన ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అలాంటి డైట్ మనం తీసుకోగలగాలి. నెక్స్ట్ మూమెంట్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ మధ్య కాలంలో మనకి ఫ్యూచర్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ కి మనకున్న డిఫరెన్స్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా తగ్గిపోయింది. సో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనము చాలా ప్రాబ్లమ్స్ ని రాకుండా చేసుకోవచ్చు. ఈ పీసీఓడిని రివర్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రెస్. స్ట్రెస్ ఏంటి అంటే స్ట్రెస్, స్లీప్ ఒకేలాగా పనిచేస్తాయండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, స్లీప్ డిప్రైవ్ అయినా కూడా మనకి కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది అంటే ఆండ్రోజన్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఎక్కువ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో, లేడీస్ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగిందో ఖచ్చితంగా అది ఇండైరెక్ట్ గా ఓవం రిలీజ్ అవ్వకుండా చేస్తుంది, ఇన్సులిన్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది, మేల్ ప్యాటర్న్ సింటమ్స్ వచ్చేలాగా చేస్తుంది. సో ఈ స్లీప్, స్ట్రెస్ రెండు ఒకేలాగా. ఈ ఫుడ్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం చేయకపోవడం వల్ల షుగర్ యూటిలైజ్ అవ్వదు. షుగర్ యూటిలైజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో మేనేజ్మెంట్ కి ఏం చేయాలి? మేనేజ్మెంట్ కి మనం ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ఇంప్రూవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. అంటే మనం అన్నాం కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీని వల్లనే ప్రాబ్లమ్స్ అని. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం తగ్గించుకోవచ్చు, హార్మోన్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, బ్యాలెన్స్డ్ డైట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ లో ఏంటి అంటే
మన హై షుగర్ ఫుడ్స్ తినకూడదు, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినాలి. దాంతోపాటు ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వెయిట్ 5 to 10% వెయిట్ రిడక్షన్ అయినా కూడా మనకి పీసీఓడి అనేది రివర్స్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి, పీసీఓడి కూడా రివర్స్ అవుతుంది. చెప్పంగా స్లీప్ అండ్ స్ట్రెస్ ఇది రిడక్షన్ చేసుకోవడం వల్ల మనం కార్టిసాల్ లెవెల్ తగ్గించుకోవచ్చు. దానివల్ల మనము పీసీఓడిని కంట్రోల్ అండ్ రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ, బ్యాలెన్స్డ్ డైట్, వెయిట్ మేనేజ్మెంట్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ మనం మేనేజ్ చేయగలిగితే మనము పీసీఓడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు, పీసీఓడిని కూడా రివర్స్ చేసుకోవచ్చు. రోల్ ఆఫ్ డైట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డైట్. ఎందుకు అని అంటే మనం మిగతావన్నీ మనం ఓన్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ డైట్ కావచ్చు, బ్యాలెన్స్ డైట్ కాదు, క్వాలిటీ స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ మనం ఓన్ గా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్ మాత్రం ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనము యూట్యూబ్ లో చూసి, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫాలో అయితే మనం క్రాష్ డైట్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతాము. దానివల్ల ఏంటంటే మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, మనకు పాజిటివ్ కాదు నెగిటివ్ అయ్యే కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక గైడెన్స్ లో మంచి ఒక అప్రోచ్ లో వెళ్తేనే మనము కరెక్ట్ ప్యాటర్న్ లో వెళ్తాము, మన ప్రాబ్లమ్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏంటి డైట్ ఏంటంటే లో గ్లైసిమిక్ ఫుడ్స్ ఉండాలి, ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ కరెక్ట్ గా ఉండాలి. అంటే మన బాడీకి ఒక 0.8 grams per kg బాడీ వెయిట్ కావాలి. అకార్డింగ్ టు దట్ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉండాలి. హెల్దీ ఫ్యాట్స్ మనం తినే ఫుడ్ లో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉండాలి. సో ఇట్లాంటివి మనము యాడ్ చేసుకోగలిగితే డైట్ మనం ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అంటే ఏవైతే గ్లూకోజ్ ని పెంచే ఫుడ్స్, బ్యాడ్ ఫ్యాటీ యాసిడ్స్ ని పెంచే ఫుడ్స్, ఇవి మనము పెంచుకుంటే మనం ఓవం అనేది రిలీజ్ అవ్వదు, మేల్ హార్మోన్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు, స్పైసీ ఫుడ్స్ తినకూడదు, రెడీ టు ఈట్ ఫుడ్స్ దాంట్లో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ దెన్ ఏమంటారు సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ కూడా, ఫ్యాట్ ఫుడ్ కూడా కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో. కాబట్టి రెడీ టు ఈట్ మీల్స్ ఎప్పుడు మనం తినకూడదు. ఎక్సెస్ ఇంట్ ఆఫ్ కాఫీ కూడా ఎక్కువ తాగితే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. 1 to 2 times ఓకే, అంతకంటే లేడీస్ ఎక్కువ తాగితే కాఫీన్ వల్ల కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ మనం అది ఉంటే మాత్రం క్విట్ చేసుకోవాల్సి వస్తుంది. షుగర్స్, రిఫైన్డ్ షుగర్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అస్సలు తీసుకోకూడదు, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉండకూడదు, అండ్ దెన్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్ అనేవి తీసుకోకూడదు, కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా తీసుకోకూడదు. దీనివల్ల మనకి బాడీలో మెటబాలిజం అనేది దెబ్బతింటుంది, తద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రివర్స్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవ్వదు. సో నేను నాకు స్లీప్ గురించి చెప్పాను కదా, వై స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ ఏంటంటే మనకి స్లీప్ కరెక్ట్ గా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, వెయిట్ గెయిన్ కూడా అవుతుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్లీప్ డిప్రైవ్ అయినప్పుడు మనకి కొలెస్ట్రాల్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, టెస్టోస్టెరాన్. దీనివల్ల మనకి పీసీఓడి ఇంకా పెరుగుతుంది తప్పితే తగ్గదు. సో స్లీప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఎందుకు మ్యాటర్? ఎక్సర్సైజ్ మనం అనుకున్నాం కదా, మనము తిన్న ఫుడ్ వెంటనే యూటిలైజ్ అయిపోవాలి, విత్ ఇన్ 1 to 2 hours యూటిలైజ్ అయితేనే మనకి ఫ్యాట్ అనేది కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎక్సర్సైజ్ అనేది మ్యాటర్. పర్టికులర్లీ పీసీఓఎస్ కి అయితే ఎక్సర్సైజ్ కంపల్సరీ, ఇంకో ఆప్షనే లేదు. ఎందుకంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించుకోవాలి అంటే ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ ఎక్సర్సైజ్, వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ ఎక్సర్సైజ్. అండ్ దెన్ ఈ ఎక్సర్సైజ్ లో కూడా డిఫరెంట్ టైప్స్, మామూలుగా కామన్ గా ఏంటంటే మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అవుతుంటాం, అంటే వాకింగ్ చేస్తారు, లేదా ఓన్లీ జిమ్ కి వెళ్తారు, ఓన్లీ యోగా ఇట్లా కాకుండా మనం ఎక్సర్సైజెస్ అనేవి 3 types ఉంటాయి. అంటే కార్డియో ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా కూడా చేసుకోవచ్చు. ఇవి కాంబినేషన్ లో చేస్తేనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డియో ఎక్సర్సైజ్ ఏంటి, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఇవి మన మజిల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే బాడీలో టోటల్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. మనం నడక వల్ల ఓన్లీ కాఫ్ మజిల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్ట్రెంథనింగ్ హోల్ బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఆల్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, మనకి కార్డియాక్ కూడా హెల్దీగా ఉంటుంది స్ట్రెంథనింగ్ యోగా. అట్లా మనం కాంబినేషన్ లో చేయడం వల్ల, అంటే కొన్ని రోజులు యోగా, కొన్ని రోజులు స్ట్రెంథనింగ్ అండ్ కార్డియో ఈ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, వెయిట్ మెయింటైన్ లో ఉంటుంది, హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ లో ఉంటుంది. ఇది ఎలా చేసుకోవచ్చు? మనం ఒక వీక్ లో అట్లీస్ట్ 150 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. 2 to 3 days per week మనకి
స్ట్రెంథనింగ్ ట్రైనింగ్ ఉండాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీకు ఒక్కసారి ఎక్సెసివ్ గా ఎక్సర్సైజ్ చేయడం కాదు, కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మీరు 10 మినిట్స్ డైలీ చేసినా పర్లేదు, కంటిన్యూగా చేయాలి. అంటే 2 రోజులు 2 అవర్స్ 2 అవర్స్ చేసి తర్వాత 10 రోజులు మానేయడం కాదు. మీరు రోజుకి 10 నిమిషాలు చేసినా సరే కంటిన్యూగా చేయాలి. అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది మనకి ఉంటుంది. వై స్ట్రెస్ మ్యాటర్స్? స్ట్రెస్ కూడా అంతే అండి. ఇది హిడెన్ ట్రిగ్గర్. స్ట్రెస్ తెలియకుండానే చాలా రకాల హార్మోన్ ఇంబాలెన్స్ అవుతాయి. స్ట్రెస్ వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ రిలీజ్ అవుతది. దానివల్ల హార్మోన్ ఇంబాలెన్స్ వస్తది. స్ట్రెస్ వల్ల మనము క్రేవింగ్స్, షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్సెసివ్ ఈటింగ్ చేస్తాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. స్ట్రెస్ వల్ల మనకి స్లీప్ డిస్టర్బెన్స్, దానివల్ల అగైన్ కొలెస్ట్రాల్ అండ్ దెన్ ఆండ్రోజన్ హార్మోన్స్ రిలీజ్ ఉంటుంది. దీని అన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి స్ట్రెస్ ఆల్సో మ్యాటర్స్. స్ట్రెస్ ఎట్లా తగ్గించుకోవచ్చు? స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మనం యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మనం చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. స్లీప్ మనం ఒక 7 to 8 అవర్స్ గుడ్ స్లీప్ మెయింటైన్ చేయగలిగితే అలా కూడా మనం స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ స్క్రీన్ టైం తగ్గించినా కూడా మనం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రతిరోజు అందరూ మీ స్క్రీన్ టైం లిమిట్ చేసుకోవాలి. మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్స్ అంటే దీనికి మీరు బుక్స్ చదవడం యూజ్ చేసుకోవచ్చు. గ్రాటిట్యూడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేయడము, మీ చిల్డ్రన్ తోటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం, మీ పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయితాయి కాబట్టి మనకి హెల్తీగా ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. బ్యాడ్ హార్మోన్స్ అంటే లైక్ మన గెర్లిన్ అనే అపిటైట్ హార్మోన్ ఉంది కదా, అది రెగ్యులేట్ అవుతది. అండ్ దెన్ కార్టిసాల్ లెవెల్ తగ్గుతుంది. మంచి ఇట్లా ఎండార్ఫిన్స్ అనేవి, హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇది మనకి సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ సప్లిమెంట్స్. అంటే మనము ప్రాబ్లమ్ అనంగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. అది కొన్ని రోజులు వాడి ఆటోమేటిక్ గా మానేస్తారు. బట్ మీరేంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ ట్రీట్మెంట్ డిపెండ్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది అనుకుంటే మాత్రం తప్పు. పర్టికులర్ గా పీసీఓడి విషయంలోకి వస్తే డాక్టర్స్ ఏమిస్తారు అనంటే మీ హార్మోన్ ని మీకు ఇస్తున్నారు. హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ హార్మోన్ ని బయట నుంచి పిల్స్ రూపంలో ఇస్తారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని. డాక్టర్ స్కానింగ్ చేస్తారు. చేసి మీకు సిస్ట్లు ఉన్నాయమ్మా, వీటి కోసం నేను 21 డేస్ పిల్స్ ఇస్తా అని చెప్పి పిల్స్ ఇస్తారు. ఆ 21 డేస్ పిల్స్ వేసుకుంటారు. అదేంటి హార్మోన్ అంటే మీకు బాడీలో రిలీజ్ అవ్వని హార్మోన్ బయట నుంచి మేడం ఇచ్చారు. ఆ హార్మోన్ ఇచ్చినప్పుడు ఏమవుతది, మనకి ఓవం రిలీజ్ అవ్వదు. బట్ ఆ ఓవం రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఆండ్రోజన్ హార్మోన్స్ అన్నాం కదా, టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గించి మనకి యాక్ని కావచ్చు, ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ హెయిర్ కావచ్చు, ఇవి రాకుండా చేస్తుంది. ఎండోమెట్రియంలో వచ్చే ప్రాబ్లమ్స్, హైపర్ప్లేజియా కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ మనకి అనుకున్నాం కదా వస్తాయని, అవి రాకుండా చేయడానికి యూజ్ అవుతుంది తప్పితే మనకి ఓవం రిలీజ్ అయ్యి నార్మల్ సైకిల్ వస్తుంది మెన్స్ట్రుయేషన్ అందుకు కాదు. నార్మల్ సైకిల్స్ రావడం ఉండదు ఈ పిల్స్ యూజ్ చేయడం వల్ల. ఈ 21 డేస్ పిల్స్ యూజ్ చేస్తే ఏంటంటే విత్డ్రా బ్లీడింగ్ అంటారు దీన్ని. 21 డేస్ పిల్స్ వాడగానే మనకి మానేయగానే 7 డేస్ కి డేట్ వస్తుంది, పీరియడ్స్ వస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ మెన్స్ట్రుయేషన్. ఎన్వోలేటరీ సైకిల్ అండి. అంటే మన హార్మోన్ తీసేయడం వల్ల అంతవరకు మనం ఫిమేల్ హార్మోన్స్ ఇచ్చాము, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, అది తీసేయడం వల్ల సడన్ గా హార్మోన్ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఎండోమెట్రియం అనేది బయటకు వచ్చేస్తుంది పొర. అదే బ్లీడింగ్. అంతే తప్పితే మనకు ఓవం రిలీజ్ అయ్యి మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మనకు బ్లీడింగ్ అవ్వట్లేదు. అందరూ అంటుంటారు మేడం ఇచ్చింది ట్రీట్మెంట్ నేను వాడినాను, నాకు తగ్గిపోయింది, 2 మంత్స్ మంచిగా వచ్చింది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటుంటారు. కాదు, మేడం ఇచ్చింది మీకు హార్మోన్ ఈ ప్రాబ్లం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి. బట్ మీరేం చేయాలంటే దీంతో పాటు ఎక్సర్సైజ్, డైట్, స్ట్రెస్ ఇవన్నీ మీరు హోలిస్టిక్ అప్రోచ్ లో చేంజ్ చేసుకోగలిగితేనే నార్మల్ కి వస్తారు. ఓన్లీ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయితే అంటే నార్మల్ కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సప్లిమెంట్స్ రోల్ ఏంటి అని అంటే కొన్ని రకాల సప్లిమెంట్ డెఫిషియన్సీ, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇట్లాంటి కొన్ని రకాల డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హార్మోన్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో మనం ఈ హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని రకాల సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు. అది కూడా కస్టమైజ్డ్ ఉంటుంది. అంటే మీకు ఏ డెఫిషియన్సీ ఉంది ఐడెంటిఫై చేస్తే ఆ సప్లిమెంట్స్ అనేది అడ్వైజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఉన్నాయి. మెగ్నీషియం ఉంది, మయోఐనసిటాల్ ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, ఇవన్నీ సప్లిమెంట్స్. బట్ సప్లిమెంట్స్ అనేది ఎప్పుడు సపోర్టివ్ రోల్, నాట్ ఫర్ ద ట్రీట్మెంట్. అంటే మనం ఈ లైఫ్ స్టైల్ అప్రోచ్ అంతా మార్చుకుంటూ అటాచ్డ్ గా ఒక సపోర్టివ్ గా మనము
సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సప్లిమెంట్స్ వాడతాను నాకు పీసీఓడి తగ్గిపోద్ది మీకు అలా ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి. ఓన్లీ సప్లిమెంట్స్ తోటి మనకి పీసీఓడి రివర్స్ అవ్వదు. మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటేనే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ కామన్ గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే డాక్టర్ ఏం చెప్తారు, మీరు వెయిట్ ఎక్కువ ఉండడం వల్లనే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. దాని వల్లనే మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పగానే బ్రేక్‌ఫాస్ట్ మానేయడము, లంచ్ చేయడం మానేయడము, డిన్నర్ కంప్లీట్‌గా మానేయడం ఇలా చేస్తుంటాం. మీరు ఎప్పుడు మానేసినా ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గుతారు అనేది మిత్ మర్చిపోండి. మీరు ఫుడ్ మానేసినా కూడా వెయిట్ పెరిగితే తగ్గే ఛాన్సే లేదు. ఫస్ట్ ఒక 2, 3 రోజులు ఒక కేజీ తగ్గినట్టు అనిపిస్తది. మీరు మీల్స్ మానేయగానే. నేను తగ్గాను ఇంకా బాగా తగ్గుతా అనుకుంటారు. రీబౌండ్‌గా వెయిట్ పెరుగుతుందే తప్పితే తగ్గదు. ఎందుకు అంటే బాడీ ఏం చేస్తది మీరు మీల్స్ స్కిప్ చేసినప్పుడు మీరు తినే కొంచెం ఫుడ్‌లోనే కొంచెం యూజ్ చేసుకొని మిగతాదంతా స్టోరేజ్‌కి పంపించేస్తది. మొత్తం యుటిలైజ్ చేసుకోదు. కొంచెం మాత్రమే యుటిలైజ్ చేసుకుంటది. అంటే మన రసాయనిక చర్యలు ఎంత ఎనర్జీ కావాలో మినిమమ్ ఎనర్జీ తోటి ఆ రియాక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ 50%ని స్టోరేజ్‌కి పంపించేస్తది. అలా చేయడం వల్ల ఏంటంటే మనము నెక్స్ట్ మనకి కరెక్ట్‌గా ఎనర్జీ అందదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ క్రేవింగ్స్ అనేవి ఎక్కువవుతాయి. షుగర్ క్రేవింగ్స్ ఎక్కువైతాయి. లంచ్ స్కిప్ చేయడం వల్ల డిన్నర్ హెవీగా తింటాము. లేదా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల లంచ్ హెవీగా తింటాం. ఇలా జరుగుతుంది. ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. సో, అలా. కొంతమందంటే క్రాష్ డైట్స్ అంటే విపరీతంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడము, లేదా ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేయడము, లేదా ఓన్లీ ఆహ్, ఫ్యాటీ ఫుడ్సే తినాలి. ఫ్యాట్ ఫుడ్స్ లేదా ఓన్లీ ప్రోటీన్ తీసుకోవాలి. ఇలాంటి క్రాష్ డైట్స్ చేస్తుంటారు. ఇది కూడా చాలా డేంజరస్ అండి. ఇట్లా ఒకే రకమైన ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా రకాల డెఫిషియన్సీస్ వస్తాయి. దానివల్ల ఈ ప్రాబ్లమే తగ్గడం కాకపోగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. సో, వన్ మోర్ థింగ్ ఎక్సర్‌సైజ్. ఓన్లీ వన్ ఎక్సర్‌సైజ్ మీద డిపెండ్ అవ్వద్దు. ఆల్రెడీ నేను చెప్పాను కదా! మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ యాడ్ చేసుకోవాలి. ఒకే ఎక్సర్‌సైజ్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఇంకొకటేంటంటే పీసీఓడీ రాంగానే మేడం ఇచ్చే పిల్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మేడం చెప్తారు. మీరు వెయిట్ తగ్గాలి, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలని ఖచ్చితంగా ఎవ్రి గైనకాలజిస్ట్ విల్ అడ్వైస్. బట్ అందరూ ఫాలో అవ్వరు. ఓన్లీ పిల్స్ మీదనే డిపెండ్ అవుతారు. అలా డిపెండ్ అవ్వకూడదు. అన్నీ మేనేజ్ చేయగలగాలి. ఎర్లీ సింప్టమ్స్ అంటే ఈ వెయిట్ గెయిన్ అవ్వడం గాని, పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం కానీ, హిర్సుటిజం, హెయిర్ గ్రోత్ గాని, ఇవన్నీ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకూడదు. మీకు ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనం రివర్స్ చేసుకోవచ్చు. సో మెడికల్ అడ్వైస్ లేకుండా ఈ పిల్స్ అనేది అబ్రప్ట్ గా మానేయకూడదు. 21 డేస్ ఇచ్చింది మేడము 5 డేస్ వేసుకొని మానేస్తా అనకూడదు. 21 డేస్ ఇచ్చింది సైకిల్ అంటే 21 డేస్ వేసుకోవాలి. తర్వాత గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకొనే మానేయడం అనేది చేయాలి. వితౌట్ అడ్వైస్ మనము మనకు ఓన్ డెసిషన్ చేయకూడదు. మనకి పీసీఓడీలో మన మెయిన్ గోల్ ఏముండాలి అంటే రూట్ కాజ్ ట్రీట్ చేయడం. ఈ రూట్ కాజ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన మెయిన్ గోల్ ఏముండాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గియడము. హార్మోన్స్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవడము. సో, ఇది మన మెయిన్ థీమ్ ఉండాలి. సో, మనం టెంపరరీ రిలీఫ్ కాదు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండాలి మనం చేసే. లైఫ్ స్టైల్ అయితే ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో అప్పుడే లాంగ్ టర్మ్ బెనిఫిట్ వస్తుంది. సో, వి డోంట్ ట్రీట్ పీసీఓడీ టెంపరర్లీ. వి ట్రాన్స్‌ఫార్మ్ లైఫ్ స్టైల్ పర్మనెంట్‌లీ. సో, మేమిచ్చే అప్రోచ్ ఎలా ఉంటదంటే టెంపరరీగా మీ సింప్టమ్స్ ట్రీట్ చేయడం కాదు. మీ లైఫ్ స్టైలే మార్చేస్తాము. లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే కాంప్లికేషన్స్ అసలు రాకుండా ఉండడానికే మనము లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తాం. సో, మా అప్రోచ్ ఎలా ఉంటుంది? సుజాతాస్ వెల్‌నెస్ క్లినిక్ మేమేం చేస్తామనేది చెప్తాను. సో, ఇక్కడ ఒక జర్నల్ డబ్ల్యూహెచ్ఓ జర్నల్ మీకు చూపిస్తాను. ఇంటర్నేషనల్ జర్నల్. సో, దీనిలో ఏమంటారంటే లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎంకరేజింగ్ సైంటిఫిక్ ఎక్స్‌పర్‌టైజ్ అండ్ రైట్ డైట్. సో, ఇదేం చెప్తుంది అంటే మీరు ఒక రైట్ డైట్ తీసుకోగలిగితే పీసీఓడీ అండ్ పీసీఓఎస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది. సో, దిస్ ఈస్ గుడ్ న్యూస్. అంటే మనం ఓన్‌గా చెప్పట్లేదు. ఒక సైంటిఫిక్ థియరీ ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు గాబట్టి జర్నల్ ప్రజెంట్ చేశారు అంటే అది ట్రూ. అది నిజం అనేది మనకు అర్థమవుతుంది. మనం డైట్ చేంజ్ చేసుకోవడం ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకోవచ్చు. సో, మేము ఇట్లాంటి బుక్స్ చాలా చదివామండి. వన్ ఆఫ్ ద బుక్ ఈస్ పీసీఓఎస్ ప్లాన్. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో చాలా రకాల ఎక్స్‌ప్లనేషన్ ఈ పీసీఓఎస్ ప్లాన్ నుంచే తీసుకోవడం జరిగింది. వన్ మినిట్ అండి. సో, ఇక్కడికొచ్చి సుజాత వెల్‌నెస్ క్లినిక్‌లో మా అప్రోచ్ ఎలా ఉంటది? ఎవరైనా ఈ సింప్టమ్స్ తోటి మాకు అప్రోచ్ అవ్వగానే మేము ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ హిస్టరీ తీసుకుంటాను కంప్లీట్‌గా. అంటే వాళ్ళు మెన్స్ట్రుయేషన్ చిన్నప్పటి నుంచి వాళ్ళ డైట్ ఎలా ఉంది? వాళ్ళకి మెనార్కీ అంటే ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటి నుంచి పీరియడ్స్ ఎలా ఉన్నాయి? అట్లాంటి మొత్తం హిస్టరీ తీసుకుంటాను.
హిస్టరీ తీసుకున్నాక దాంతో పాటు నేను ఏం చేస్తానంటే అన్ని టెస్టులు చేపించేస్తాను. అంటే ఏ డెఫిషియన్సీ వాళ్ళ బాడీలో ఉంది ఐడెంటిఫై చేయడానికి. అలా చేస్తేనే మీకు ప్రాబ్లమ్ ఏంటి? మీ రూట్ కాజ్ ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేయగలుగుతాము. అలా ఐడెంటిఫై చేశాక మీకు హోలిస్టిక్ అప్రోచ్ అనేది మేము అప్లై చేస్తాం. ఇక హోలిస్టిక్ అప్రోచ్‌లో ఏముంటుంది అంటే మీకు కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు ప్రోగ్రామ్‌లో ఎంటర్ అవ్వంగానే మేము ఒక కమ్యూనిటీలో మిమ్మల్ని యాడ్ చేస్తాము. ఈ కమ్యూనిటీ యాస్ ఎ కమ్యూనిటీ మనము కంబైన్డ్‌గా మనం డైట్ చేయొచ్చు. మన ప్రాబ్లమ్స్‌ని షేర్ చేసుకోవచ్చు. మోటివేషన్‌గా ఉంటుంది. ఎడ్యుకేషన్ మేము అందరికీ కంబైన్డ్‌గా ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి మీకు మోటివేషన్‌గా ఉంటుంది. మీరు తెలుసుకుంటారు పీసీఓడీ ఎందుకొచ్చింది? ఏంటి అని కాబట్టి మనకి కమ్యూనిటీ సపోర్ట్ మంచిగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్‌డ్ కస్టమైజ్డ్ డైట్ ఇస్తామండి. అంటే మీ వెయిట్ ఎంతుంది? మీకు వెయిట్ రిడక్షన్ అవసరమా? లేదా ఓన్లీ వెయిట్ మెయింటెనెన్స్ సరిపోతుందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుందా? ఆండ్రోజన్ హార్మోన్స్ మీ బాడీలో ఎక్కువున్నాయా? డిపెండింగ్ అపాన్ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతది. ఇక్కడ క్రాష్ డైట్స్ గాని, ఓన్లీ లిక్విడ్ డైట్స్, ఓన్లీ ఫ్యాట్ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇలాంటివి ఉండవండి. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండవు. మెయిన్‌గా మేము రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, ఆండ్రోజన్ హార్మోన్స్ ఇంబాలెన్స్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తాం. ఓన్లీ సింగిల్ కాజ్ మీద ఫోకస్ చేయడం ఉండదు. రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఫోకస్ చేయడం ఉంటుంది కాబట్టి రిజల్ట్ కూడా అంత మంచిగా ఉంటాయి. ఈజీగా 3-4 మంత్స్ మనం డైట్ కరెక్ట్‌గా చేయగలిగితే ఫిజికల్ ఎక్సర్‌సైజ్, స్ట్రెస్ రిడక్షన్, స్లీప్ ఇది మేనేజ్ చేసుకుంటూ మనం డైట్ చేయాలి. హోలిస్టిక్ అప్రోచ్ అంటాం దాన్ని. ఇది చేయగలిగితే మనం పీసీఓడీని ఒక 4 మంత్స్‌లో రివర్స్ చేసుకోవచ్చండి. సో, ఇది మన ఈరోజు ప్లాన్ అండి. సో, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నేను మీ డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. నేను నా పీపీటీని స్టాప్ చేస్తున్నా. మీరిప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగొచ్చు. థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. వావ్, వండర్ఫుల్ కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మేడం సెషన్ మొత్తం గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల డిసీజెస్ కూడా ఈ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మీరు డయాబెటీస్ లో తీసుకున్నా, పీసీఓఎస్ లో తీసుకున్నా, తర్వాత ఒబేసిటీలో తీసుకున్నా ఇవన్నీ కామన్ కాజ్ అన్నమాట. ఇప్పుడు చాలా కొన్ని విషయాలు ఏవైతే మనం కొన్ని హ్యాబిట్స్ ని మనం మార్చుకోవాల్సి ఉందో అవి మార్చుకుంటే అన్ని రకాల వాటికి కూడా ఇవి ఇక్కడ కామన్ గా వస్తున్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈరోజు సెషన్ లో యాజ్ ఏ ఒక క్లయింట్ లాగా కానీ లేదు ఒక కమ్యూనిటీ మెంబర్ గా అటెండ్ అయి విన్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఇప్పుడు అడగొచ్చు. మీరు అడిగినట్లయితే మిమ్మల్ని మేడంతోనే మీకు ఆన్సర్ దొరికేటట్టు చేస్తాం. ఒకటి. రెండోది, మన ఎవరైతే కోచ్ గా మారాలనుకుంటున్నారో, ఎవరైతే హెల్త్ కోచ్ గా మళ్ళీ రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మేడం దగ్గర ఇంకేదన్నా మీకు క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా ఇప్పుడు అడగవచ్చు అనమాట. అదర్వైజ్ మీ కోచ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళ ద్వారా కూడా మీ అప్లయన్స్ ని మీ టీమ్ అంటే కోచ్ని అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎవరన్నా కనుక మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చండి. మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు, లేదనంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు.